ఆంధ్రప్రదేశ్ ఐటీ అండ్ ఎలక్ట్రానిక్ శాఖ మంత్రివర్యులైనటువంటి నారా లోకేష్ గారు ఈరోజు ఒక ట్వీట్ చేయడం జరిగింది. అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వాన్ని మరొకసారి ఆయన అనేక రకాలుగా ప్రస్తావించడం జరిగింది. మొత్తానికి నారా లోకేష్ గారు చేసినటువంటి ట్వీట్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ యాక్టివిస్ట్ అయినటువంటి అమ్మ ప్రసాద్ గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం బాబు. సార్ మనందరికి కూడా తెలిసిన విషయమే, జువ్వల దిన్న దగ్గర ఫిషింగ్ హార్బర్కి సంబంధించి సాగర్ డిఫెన్స్ కంపెనీ ఒక డిఫెన్స్ కంపెనీతో పాటుగా అక్కడ ఫిషింగ్ హార్బర్కి సంబంధించి అనేక మంది మత్స్యకారులకు ఉపాధి కల్పించబోతుంది. జగన్మోహన్ రెడ్డి గారేమో నిన్నటి రోజున అక్కడ పర్యటించి ఆయన మాట్లాడుతూ నేను అధికారంలోకి వస్తే దీన్ని తరిమేస్తానని చెప్పేసి బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు. తల్లిని తరిమేశారు, చెల్లిని తరిమేశారు, మీకు ఇదో లెక్క అని చెప్పేసి నారా లోకేష్ గారు అంటున్నారు. మీరేమంటారు? తలవటం, అరవటం, కరవటం అన్నీ సాధారణం. ఆయనకి ఎంచేదంటే ఆయన ఫ్యాక్షన్ నేపథ్యం నుంచి వచ్చాడు. ఆయన ఈ బయటి తల మీద చేతులు పెట్టడాలు ఇలాంటి అన్నీ ఉత్తి బుస్సు, అస్సలు పరమ బుస్సు. ఆయన ఏం లేదు, ఆ ప్రేమ అనేది లేనే లేదు. అసలు ప్రపంచాన్ని జయించవచ్చు ప్రేమతోటి. కోపంతో మనం ఏం జయించగలం? ఎవడు చాగంటి కోటేశ్వరరావు గారికి కానీ, చిన్నజీయర్ స్వామి గారికి కానీ, లేదా గణపతి సత్యానంద స్వామికి కానీ, వాళ్ళందరికీ కూడా ఆ గరిగిపాటి వారికి కానీ ఎవరైనా ప్రేమగా 4 మాటలు చెప్తే వాడు ఇచ్చింది ఏం లేదు. ప్రేమతో 4 మాటలు చెప్తే కోట్లాది మంది అభిమానులు తయారయ్యారు. కోట్లలో ఉన్నారు అభిమానులు. ఓన్లీ ప్రేమ గురించి ఒక మాట చెప్తా. పుట్టబడితేనే చిన్న కుగ్రామం, పోస్ట్ ఆఫీస్ లేదు, పోలీస్ స్టేషన్ లేదు, డాక్టర్ లేడు. సత్యసాయిబాబా గారు ప్రేమ స్వరూపులారా అన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం, అంతర్జాతీయ స్కూళ్ళు, అంతర్జాతీయ హాస్పిటల్, 150 దేశాల భక్తులు. ఎక్కడికో పోయింది పుట్టపర్తి. ప్రపంచ స్థాయి వెళ్ళిపోయింది. అది ప్రపంచంలో గుర్తింపు పొందినట్టు అయిపోయింది. ఓన్లీ ప్రేమతో మాత్రమే జయించగలం. ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటికి కాదు, ఎప్పటికీ తెలీదు. నేను తరివేస్తా, నేను అధికారంలోకి వస్తే అది మూసేస్తా, దీన్ని తరివేస్తా, వాడి లోపల వేసేస్తా అంటే నువ్వు అధికారంలోకి రావడం దేనికి? తరివేయడానికి, వాళ్ళని కొట్టేయడానికి, వాళ్ళని నరికేయడానికి, వాళ్ళని చంపేయడానికి. పేరులో ఉన్న ఒక గన్న కాకుండా ఇంకో మన మావి గన్నని ఇంకోటి పెట్టాడు ఆయన, మహానుభావుడు. మీదేమో గన్న కల్చరు, ఇక్కడ తెలుగుదేశందేమో పెన్న కల్చరు. గన్నతోటి ఏం చేస్తారు? చంపేస్తారు. పెన్నతోటి ఏం చేస్తారు? ప్రజల తలరాతను మారుస్తారు పెన్నతోటి. పెన్న కల్చర్ ఇక్కడ, గన్న కల్చర్ ఇక్కడ. ప్రజలకు తెలుసుకోవాలి అది. నువ్వు నేను కాదు వెంకటు, ప్రజలు ఇప్పుడు ఓట్లేసి ప్రజలు. పైగా ఆయన ఏమంటున్నాడు? 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే, 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, 5 ఏళ్ళు పరిపాలన కళ్ళు మూసుకున్నారు. రోడ్లు లేవు, కళ్ళు మూసుకున్నారు, మీకు కనపడలేదు. నిరుద్యోగులు గోలగోలు పెట్టారు, కళ్ళు మూసుకున్నారు, మీకు కనపడలేదు. ఏమంటే ఆ తాగుబోతులు 3 మంది ఆ పిచ్చిలు ఎక్కడ తాగి చచ్చిపోయారు, మీరు కళ్ళు మూసుకున్నారు, మీకు కనపడలేదు. ప్రతిదానికి మీరు కళ్ళు మూసుకున్నారు, మీరు కనపడలేదు. ఇప్పుడు 2 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు పోలవరం మొదలుపెట్టారు, అమరావతి మొదలుపెట్టారు, పెన్షన్ 1000 రూపాయలు పెంచారు, తల్లికి వందనం పెంచారు, క్వాంటమ్ వ్యాలీ తీసుకొచ్చారు, డేటా సెంటర్ తీసుకొచ్చారు. ఏమండి అమరావతిలో అన్ని రకాల క్వార్టర్స్ అన్నీ సర్వతోముఖాభివృద్ధిగా డెవలప్మెంట్ జరుగుతుంది. ఇవన్నీ మీకు ఎందుకు కనపడలేదు? కళ్ళు మూసుకోవటం వల్ల. మళ్ళీ 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటారు, మళ్ళీ మా అభివృద్ధి మీకు ఏం కనపడదు. ఇంకా ప్రజలు ఏమనుకుంటున్నారు? కళ్ళు తెరిచి చూసేవాళ్ళకి ఓట్లేస్తారు, కానీ కళ్ళు మూసుకునేవాడికి ఓట్లేరు. మనం పాలకుడు కళ్ళు తెరిస్తే ఎవడు కష్టాల్లో ఉన్నాడు, ఎవడు నష్టాల్లో ఉన్నాడు, ఎవడు విద్య లేక బాధపడుతున్నాడు, ఎవడు వైద్యం లేక బాధపడుతున్నాడు, ఎవడు ఉద్యోగం లేక బాధపడుతున్నాడు, ఏ రోడ్డు బాగలేదు, ఏ పరిశ్రమ మనం తేవాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, కళ్ళు తెరిచినట్టు కనపడతాయి. కళ్ళు మూసుకున్నవాడికి ఏం కనపడవు వెంకట్. ఇది నిజం. కళ్ళు 5 ఏళ్ళు, ఇదో 2, ఇంకో 3 కళ్ళు మూసుకుంటే తర్వాత మళ్ళీ 5 ఏళ్ళు మూసుకుంటారు వాళ్ళు. అయితే నేను ఇక్కడ ఒక పాయింట్ ఒకటి చెప్తున్నా. మిథున్ రెడ్డి మొన్న మాట అన్నాడు, మేమందరం జగన్మోహన్ రెడ్డి సైనికులు, ఆయన ఏం చెప్తే చేస్తామన్నాడు. బాబు ఆయన కళ్ళు మూసుకున్నాడు. మిథున్ రెడ్డి గారు మీరెప్పుడు కళ్ళు మూసుకుంటారు? పేరు నాని గారు మీరెప్పుడు, కొడాలి నాని గారు మీరెప్పుడు, రోజా గారు మీరెప్పుడు, అంబటి రాంబాబు గారు మీరెప్పుడు కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మీరు మూసుకోకపోతే తెలుగుదేశం కార్యకర్తలు వచ్చి మీకు మాత్రం గాంధారిలకు కళ్ళకి గంతలు కట్టేస్తారు. మీరైనా మూసుకోండి, లేదా మా వాళ్ళు వచ్చి కట్టేస్తారు కళ్ళకి గంతలు. ఎందుకు కళ్ళు మూసుకోమని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చెప్పింది నేను చెప్తున్నాను, నాకు కొత్త పదం కాదు బాబు ఇది.
కళ్ళు మూసుకుంటే అన్నారని మీరందరూ మూసుకోవాల్సిందే, లేకపోతే తెలుగుదేశం కార్యకర్తలు వచ్చి కళ్ళకి గంతలు కట్టేస్తారు. మీరు ఎలాగ అభివృద్ధిని చూడలేరు, ఓరవలేరు. డిఫెన్స్ పరిశ్రమ వస్తే నేను తరిమేస్తానంటాం ఏంటి? మత్స్యకారులకి నువ్వు అక్కడ వచ్చే పరిశ్రమకి సంబంధం ఏంటి? మత్స్యకారుల పని మత్స్యకారులదే, పరిశ్రమ పని పరిశ్రమదే. మత్స్యకారులకి 20,000 రూపాయలు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. బోట్లు అవి పాడైపోతే వాటికి రిపేర్కి మళ్ళీ డబ్బులు ఇస్తున్నారు. ఇది ప్రజాప్రభుత్వం అండి. రోజు 16-17 గంటలు కష్టపడే ముఖ్యమంత్రి గారు. సొంత చెల్లి జగనన్న బాణం అని తిరిగిన ఆమెని, చెల్లిని ఎవరైనా తరివేస్తారండి? చెల్లి ఇంటికి వచ్చి వెళ్ళిపోతుంటే అమ్మ 2 రోజులు ఉండమ్మా అంటాం. తల్లి, ఆ తల్లికి వందనం అని పేరెట్టారు ఈయన. అమ్మఒడి పేర్లు మార్చి తల్లికి వందనం అంటే తల్లికి ఇచ్చే గౌరవం అది. లోకేష్ గారు తల్లితోటి ఎట్లా ప్రవర్తిస్తారో ఆ వీడియోలు చూడండి, ఎంత సరదాగా ఉంటారో. అది తత్వం అండి ఇది. ఆ తల్లి ప్రేమను అందరికీ పంచుతున్నాడు కూడా ఆయన, అందరికీ పంచుతున్నాడు కూడా. మంగళగిరిని మమతలగిరి చేశారు, మంగళగిరిని మమతలగిరి చేశారు లోకేష్ గారు. మమతలగిరే కాదు, ప్రజలకు సిరి కూడా అవుతుంది అది. మంగళగిరి మమతలగిరి, ప్రజలకు సిరి. ఇది నారా లోకేశుడి తత్వం, సంస్కారం, సాంప్రదాయం, సభ్యత, మంచి భాష. నేను కాదు పరిశ్రమలు, మీరు కూడా తీసుకురండి, ప్రజలు గెలుస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు గెలవటం నేను గెలవటం కాదండి, ప్రజలు గెలవాలండి అని చెప్పారు. దీని సిగదరగా రావుగోపాలరావు గారు చెప్పినట్టు మన చేతికి మట్టి అంటుకోకుండా ఏ పనైనా చేయాలన్నట్టు విజయసాయి రెడ్డి మేనల్లుడు పెట్టుబడి, మిథున్ రెడ్డి ఏమో లెక్క వ్యాపారం, ప్యాలెస్లో డబ్బులు లెక్కెట్టుకోవడం. ఒకడు పెట్టుబడి ఒకడు వ్యాపారం చేసి లెక్క మంది. వాళ్ళకి ఏంటంటే పరిపాలన అంటే పాలించే రాజు విజన్ ఉండాలండి. వాడు మంచివాడా చెడ్డాడా ఇంకోడా కాదండి. నాయకుడికి విజన్ ఉండాలి, డాక్టర్కి నైపుణ్యం ఉండాలి, కవికి భాష మీద పట్టు ఉండాలి, శ్రామికుడికి శ్రమపడే గుణం ఉండాలి, టీచర్కి బోధించే లక్షణం ఉండాలి, విద్యార్థికి జ్ఞానం ఉండాలి, చాగంటి వాళ్ళంటి మహానుభావులకి మంచితనం ఉండాలి, మనకు 4 మంచి మాటలు చెప్పడానికి. ఇలాగా ప్రతి వ్యక్తికి ఒక రంగంలో వాళ్ళకి నైపుణ్యం ఉండాలి. కళ్ళు మూసుకునే నాయకుడు మనకెందుకండి బాబు, దరిద్రం కూడా. జ్ఞానం లేని నాయకుడు ఉండకూడదు, మూర్ఖత్వం నాయకుడు ఉండకూడదు. నాయకుడు అనేవాడు మంత్రులు ఎందుకు పెట్టుకునేవారండి? పూర్వం రాజరిక వ్యవస్థలో మంత్రులు సలహాలు ఇచ్చేవారు. రాజుగారు ఆ మాట వినేవాడు. సలహాలు తీసుకోవాలి, మాట వినాలి, ప్రజల్ని ప్రేమతో చూడాలి. నేను ఇది చేస్తా, ఇంకా బాగా చేస్తా, ఇంకా ఇలా చేస్తా, అలా చేస్తా చెప్పేవాడు నాయకుడే తప్ప నేను కళ్ళు మూసేసుకుంటా, నేను మూర్ఖత్వంగా ఉంటా, తరిమేస్తా. ప్రజలారా మీరు తెలుసుకోండి, నేను చెప్తున్నాను. 67 సంవత్సరాల వయసులో నేను 45 సంవత్సరాల నుంచి రాజకీయాలు చూస్తున్నాను. నేను నాయకుడు ఎప్పుడూ కూడా నేను ఏం చేస్తాను అని చెప్పాలి. నువ్వు చేసేది ఏదైనా తప్పు ఉంటే దాన్ని ప్రశ్నించాలి. అసెంబ్లీకే రాని నాయకుడే కాదు అసలు. నీకు 11 రాని, 1 రాని, 5 రాని, 4 రాని, నువ్వు అసెంబ్లీకి రావాలి. ఆ రోడ్డుకి ఎంత ఖర్చు పెట్టారు, ఈ విద్యకు ఎంత ఖర్చు పెట్టారు, ఆ క్వాంటమ్ వ్యాలీ ఎలా తెచ్చారు, దానివల్ల ఉపయోగం ఏంటి, డేటా సెంటర్ వల్ల ఉపయోగం ఏంటని క్వశ్చన్ చేసేవాడు మొగాడు, వాడే నాయకుడు. అంతే తప్ప అసెంబ్లీకే రాకుండా వచ్చేవాడిని తరిమేస్తా, మెడికల్ కాలేజీల్లో పెట్టుబడి పెడితే లోపల వేసేస్తా, అలాంటి నాయకులు రారు రారు రారు. వైఎస్ఆర్సీపీ అనేది అధికారం కళ మాత్రమే. ఒక్కసారి ఇచ్చారు, చూశారు, ఒక్క అవకాశం అంటే ఇచ్చారు ప్రజలకు తెలియక. మరి జీవితంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు తప్పు చేయరు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలివైన ఓటర్లు, వాళ్ళు తప్పు చేయరు చేయరు చేయరు. అభివృద్ధి పందాలో నడుస్తున్న ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంటారు. ఇది నిజం, ఇదే నిజం. థ్యాంక్ యూ.